5 లక్షలు ఇస్తాం, ఒక ఉద్యోగం ఇస్తాం. చనిపోయినాక గురుకుల విద్యార్థి కుటుంబాలతో డిప్యూటీ సీఎం బట్టి బేరసారాలు చేస్తున్నాడు సార్. చనిపోకముందు అదే 5 లక్షలు పెట్టి ఆ గురుకుల పాఠశాల ఏదైతే ఉందో ఆ పాఠశాలలో శుభ్రం చేసి దానికి ఏమైతే మౌలిక వసతులు కావాలో అవి 5 లక్షలు 10 లక్షలు చేస్తే ఎంత బాగుంటుండే. ఈరోజు ఆ పిల్ల చనిపోకపోతుండే కదా, సో ఆ పిల్లగాడు చనిపోకపోతుండే కదా. అది పరిస్థితి. ఏం చేస్తాం అబ్బా, తెలంగాణ ఎటో పోతుంది, ఎటో పోతుంది, ఎటో పోతుంది. ఏం చేస్తాం. సో దీనికైతే తక్కువ లేదు. ఎన్ని కోట్లు తెలుసా? ఇవాళ కేవలము ప్రజల సొమ్ము ఈ పేపర్ల ప్రకటనలకే పోయినాయి. కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ పేపర్ ప్రకటనలకు పోయినాయి. మళ్ళీ ఇది ఎవరికి ఉపయోగపడుతుందో తెలియదు. మనం చేసే పనులు జనాలు నమ్మాలంటే ఇదేందో ఏం పేపర్ ఏమైంది. డాక్టర్పై గ్యాంగ్ రేప్, డెడ్ బాడీలో 150 మిల్లీగ్రాముల వీర్యం, పోస్ట్మార్టం రిపోర్ట్లో వెల్లడి. హైకోర్టులో బాధితురాళ్ళ తల్లిదండ్రుల పిటిషన్. ముగ్గురు కలిసి తమ బిడ్డను చంపేశారని ఆరోపణ. దేశవ్యాప్తంగా అర్ధరాత్రి మహిళలు కోవత్తురాళ్ళు. నిన్న ఈ వాస్తవంగా ఈ కోల్కతాలో అసలు ఏం జరుగుతుంది? మెయిన్గా ఈ దీదీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఫస్ట్ ఈమె జరపాల. ఈ దీదీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఈ కోల్కతాలో అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కళాశాలలో హాస్పిటల్ అత్యాచారానికి హత్యకు గురైన 30 ఏళ్ల ట్రైనీ డాక్టర్పై గ్యాంగ్ రేప్ జరిగినట్లు అనుమానిస్తున్నారు. మృతురాలి శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం దొరికినట్లు పోస్ట్మార్టం నివేదికల ద్వారా స్పష్టమైంది. కాగా తన కూతురు గ్యాంగ్ రేప్ గురైందంటూ కోల్కతా హైకోర్టులో ఆమె తల్లిదండ్రులు పిటిషన్ వేశారు. ఇది పరిస్థితి. విభజన గాయాలు మరవలేం. దేశ విభజన గాయాలను ఇప్పటికీ మర్చిపోలేమని ప్రధానమంత్రి మోడీ అన్నారు. బుధవారం విభజన గాయాలు దినోత్సవ సందర్భంగా ఆయన దేశ విభజన కారణంగా మృతి చెందిన వాళ్లకు నివాళులు అర్పించారు. దేశ విభజన టైంలో ఎంతో మంది ఎన్నో బాధలు అనుభవించారు. వారిలో చాలా మంది ధైర్యంగా పోరాడి తమ జీవితాలను నిలబెట్టుకున్నారు. కానీ సోషల్ మీడియా ఎక్స్లో ప్రధానమంత్రి మోడీ పోస్టు పెట్టారు. దేశంలో ఐక్యతను సదృభావాలని కాపాడుకునేందుకు మనమందరం కలిసికట్టుగా ఉండాలని దేశానికి పిలుపునిచ్చారు. ఏముండదు అబ్బాయి వెలుగు పేపర్లా, ఏముండదు. ఈ వివేక్ వెంకటస్వామి ఏ పార్టీలో పోతే ఆ పార్టీ భజన కొడుతుంది. అప్పుడు బీఆర్ఎస్లో పోయి బీఆర్ఎస్ భజన చేసిరు, దాని తర్వాత బీజేపీలో పోయి బీజేపీ భజన చేసిరు, దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ భజన చేస్తున్నారు. ఈనాడుకు సంబంధించిన వార్తా కథనాల మంచి అభిప్రాయం